నన్ను సరైనోడని కాంప్లిమెంట్ ఇచ్చావు. నా సరిజోడు అని నన్ను కన్విన్స్ చేశావు. నాతో కూడా చెప్పకుండా మ్యారేజ్ అనౌన్స్ చేశావు. ఎంగేజ్మెంట్ కూడా జరిపించావు. మరి ఇప్పుడేంటి? జైని మిస్ అవ్వకూడదని నన్ను కంపెల్ చేసిన దానివి, జైకి నేను ఎంగేజ్మెంట్ రింగ్ తిప్పి పంపిస్తుంటే ఎందుకు కామ్గా ఉన్నావు? జై నన్ను తిరిగి కన్విన్స్ చేసినప్పుడు ఎందుకు షాక్ అయ్యావు? జైని నన్ను విడదీయాలని ఎందుకు ప్లాన్ చేస్తున్నావు? మా పెళ్లిని ఆపాలని ఎందుకు ట్రై చేస్తున్నావు? జైని నన్ను దూరం చేసి నువ్వేం సాధించాలనుకుంటున్నావు? నీ చావు నాపాలనుకుంటున్నాను. వాట్? ఎస్, ఈ పెళ్లి నాపి నీ చావు నాపాలనుకుంటున్నాను. నా చావేంటి? ఈ పెళ్లి జరిగితే నువ్వు చనిపోతావు. ఓ, చీరాల నుంచి హైదరాబాద్కి రాగానే డెత్ నీ నుంచి నాకు షిఫ్ట్ అయిందా? ప్లేస్ మారేసరికి జాతకం కూడా మారిందా? నీ ప్రాణాలు పోతాయని చెప్పడానికి పంతులకి నువ్వు డబ్బులిచ్చావు. మరి నా ప్రాణాలు పోతాయని చెప్పడానికి నీకు మనీ ఎవరిచ్చారు మామ్? ఐఎమ్ నాట్ జోకింగ్ నిత్య. ఐఎమ్ ఆల్సో సీరియస్ మామ్. ఇంకా ఎందుకు నన్ను మభ్య పెడుతున్నావు? ఎందుకు నాతో అబద్ధాలు చెప్తున్నావు? నేను అబద్ధం చెప్పట్లేదు నిత్య. ఈ పెళ్లి జరిగితే నువ్వు నిజంగానే చనిపోతావు. ఎలా చనిపోతాను? జై నన్ను చంపేస్తాడా? వాళ్ళ ఫ్యామిలీ నన్ను చంపేస్తుందా? ఆ వంశానికున్న శాపం నిన్ను చంపేస్తుంది. శాపం ఏంటి? నేను చెప్తానమ్మా. రండి. మీరు దేవీపురం వాళ్ళు కదా? అవును, నేనే వీళ్ళని తీసుకొచ్చాను. ఎందుకు మావయ్య? శాపం గురించి నీకు తెలియడానికి. ఆ శాపం ఏంటి? దశాబ్దాల కిందట మా పూర్వీకులు సూర్యదేవర వంశానికి పెట్టిన శాపం. నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగా